గమనించాలి, దేవునిలో మార్పు ఉండదు, దేవుని మనస్సులో మార్పు ఉండదు, దేవుని ప్రేమలో మార్పు ఉండదు, దేవుని కనికరంలో మార్పు ఉండదండి. దేవుడు అందరినీ ప్రేమిస్తారు, అందరినీ ఒకే మనసుతో ప్రేమిస్తారు, అందరినీ ఒకేలా ఆయన చూస్తారు. ఎలా చెప్పగలుగుతున్నావు ఈ మాట అని అడుగుతారేమో. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, దేవుడు మంచివారిపైన చెడ్డవారిపైన తన వర్షమును కురిపిస్తారు అని చెప్పి. అయితే మంచివారిపైన వర్షం కురిపించి వారినే పోషించుంటే మనం అనుకోవచ్చు దేవుడు పక్షపాతి అని. అలా కాదు కదా, మంచివారిపైన వర్షం కురిపిస్తున్నారు, చెడ్డవారి మీద వర్షం కురిపిస్తున్నారు, ఇద్దరిని దేవుడు పోషిస్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే దేవుడు అందరినీ ఒకే మనసుతో ప్రేమిస్తున్నారు, ప్రేమిస్తారు, ప్రేమించబోతారు. కాబట్టి ఇప్పటికైనా మన జీవితాన్ని మార్చుకుందామండి, ఇప్పటికైనా మన జీవితాన్ని సరిచేసుకుందామండి, ఇప్పటికైనా దేవుని ప్రేమను గుర్తించి, దేవుని మనస్సును గుర్తించి, దేవుని ఆలోచన గుర్తించి, దేవుని విశ్వాసంలో ఎదుగుదాం, దేవుని విశ్వాసంలో ఫలిద్దాం, పరిశుద్ధంగా జీవిద్దాం, రేపటిదిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.